హాయ్ స్టూడెంట్స్, నేను మీ డాక్టర్ గోవిందరాజు కొలుసు. ఈరోజు మనం ఏపీ సంస్కృత్ అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ సంస్కృత్ అనమాట. సంస్కృత్లో మీకు పబ్లిక్ ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 16 క్వశ్చన్లు ఉంటాయండి. ఆ 16 క్వశ్చన్లో ఈరోజు మనం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 8 అంటే క్వశ్చన్ నెంబరు 8వ క్వశ్చన్ అనమాట. వీటి వచ్చేపాటికి మనకి టాపిక్ వచ్చేపాటికి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రోజ్ అనమాట. అంటే గద్య భాగానికి సంబంధించినటువంటి 2 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం అనమాట. ఇప్పుడు మనకి పబ్లిక్ ఎగ్జామ్లో మనకు వచ్చేపాటికి ప్రోజు సెకండ్ ఇయర్ ప్రోజులో గద్య భాగంలో ప్రోజులో నెంబర్ ఆఫ్ లెసన్స్ ఎన్ని ఉన్నాయంటే 6 లెసన్లు ఉన్నాయి. మనకి పబ్లిక్ ఎగ్జామ్లో ఈ 8th రోమన్లో మనకి 6 లెసన్ నుంచి 6 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. మనకి ఏంటంటే 50-50 చాయిస్ ఉంటుంది అనమాట. అంటే మనకి 6 లెసన్ నుంచి 6 క్వశ్చన్లు ఇస్తే మనం వితౌట్ చాయిస్కి ఏం రాయాల్సి ఉంటుంది? 3 క్వశ్చన్లు రాయాలి. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ అనమాట. అంటే మనం ఎనీ 3 లెసన్స్ అనమాట. అంటే మీకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనకి ప్రోజులో చాలా ఈజీగా ఉండే అంటే లెసన్స్ ఏంటంటే ప్రోజులో ఫస్ట్ లెసన్ మంద విష సర్ప కథ. దీంట్లో 4 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో 3 క్వశ్చన్లు ఉంటాయి. 3 క్వశ్చన్ల నుంచి 1 క్వశ్చన్ ఇస్తాడు. థర్డ్ లెసన్ రాజవాహన జననం. దీంట్లో కూడా మనకి అంటే 3 క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్ 1 క్వశ్చన్ వస్తుంది. 5th లెసన్ భిషజహ భైషజ్యం. ఈ లెసన్ లో కూడా మనకి 3 2 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. 1 క్వశ్చన్ రావడం అంటే వస్తుంది అనమాట. అంటే ఓవరాల్ గా 3 లెసన్లో కలిపి 9 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అంటే 3 × 3 9 క్వశ్చన్స్ అనమాట. ఈ 9 క్వశ్చన్ నుంచి మనం పబ్లిక్ ఎగ్జామ్ లో వితౌట్ చాయిస్ గా 3 క్వశ్చన్ రాస్తాం. 3 × 2 6 మార్క్స్. ఇప్పుడు మనం ఆ 9 క్వశ్చన్లు ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ సంస్కృత్ అనమాట. ఈరోజు ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్ వచ్చేపాటికి ప్రోజ్లో అంటే మనకి మొత్తం 16 క్వశ్చన్ ఉంటాయి కదా. దాంట్లో 8th క్వశ్చన్ వచ్చేపాటికి క్వశ్చన్ నెంబర్ 8 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రోజ్ అంటే 2 మార్క్ క్వశ్చన్స్ అనమాట. మనకి ప్రోజ్ మొత్తం మీద 6 లెసన్స్ ఉంటాయి. వితౌట్ చాయిస్గా మనం 3 లెసన్లో 2 మార్క్ నేర్చుకుంటే సరిపోతుంది. అంటే మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 9 క్వశ్చన్లు నేర్చుకోవాలి 3 లెసన్లో కలిపి. 3 × 2 6 మార్క్స్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్ మందవిషో నామ సర్ప కుత్ర వసతి. మందవిషుడు అను పేరు గల సర్పము కుత్ర ఎక్కడ వసతి నివసించెను. ఆన్సర్ మందవిషో నామ సర్ప జీర్ణోద్యానే వసతి. మందవిషుడు అని పేరు గల సర్పము జీర్ణోద్యానే వసతి. జీర్ణోద్యానము అంటే శిథిలమైనటువంటి ఉద్యానవనంలో. దీన్నే మనం ఇంగ్లీష్లో అబాండెంట్ గార్డెన్ అంటాం అన్నమాట. అబాండెంట్ గార్డెన్ అంటే ఆ జీర్ణ అంటే శిథిలమైనటువంటి ఉద్యానవనంలో, వసతి అంటే నివసించెను లేదంటే నివసించుచుండెను. సెకండ్ క్వశ్చన్ కౌండిన్యేన మందవిష కిమితి శప్తః. కౌండిన్యుని చేత మందవిషుడు అని పేరు గల సర్పము కిమితి ఏమని శప్తః అంటే శపించబడెను. ఆన్సర్ కౌండిన్యేన మందవిష మండూకానాం వాహనం భవిష్యసి ఇతి శప్తః. కౌండిన్యుని చేత మందవిషుడు అని పేరు గల సర్పము మండూకానాం అంటే కప్పలకు వాహనం భవిష్యసి వాహనము అయ్యదవు ఇతి అని శప్తః అంటే శపించెను. అంటే కౌండిన్యుడు మందవిషుడు అని పేరు గల సర్పాన్ని నేటి నుండి నీవు కప్పలకు వాహనము అవ్వు అని శపిస్తాడనమాట. నెక్స్ట్ 3వ క్వశ్చన్ హితోపదేశే కతి భాగా సంతి తేచకే. హితోపదేశ అంటే హితోపదేశంలో, కతి అంటే ఎన్ని అంటే హౌ మెనీ, భాగా అంటే పార్ట్స్ భాగములు, సంతి అంటే ఉన్నాయి. తేచకే అవి ఏవి అంటే హితోపదేశంలో ఎన్ని భాగాలు ఉన్నాయి అవేంటి? ఆన్సర్ హితోపదేశే 4 భాగా సంతి. అంటే హితోపదేశంలో 4 అంటే 4, భాగా అంటే పార్ట్స్ భాగములు, సంతి అంటే ఉన్నాయి. హితోపదేశంలో 4 భాగాలు ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్లో సెకండ్ స్టెప్ ఏంటి మనకి? అవేంటి ఆ 4 భాగాలు ఏంటో రాయాలి మనం. తేచ అవి మిత్రలాభ మిత్రభేద విగ్రహ సంధి. అంటే మిత్రలాభ అంటే మిత్రలాభము, మిత్రభేద అంటే మిత్రభేదము, విగ్రహ అనేది 3వ భాగం, సంధి అనేది 4వ భాగం. నెక్స్ట్ తర్వాత 4th క్వశ్చన్ రాజహంస కహ తస్య నగరి క. రాజహంస అంటే రాజహంసుడు, కహ అంటే ఎవరు, రాజహంసుడు ఎవరు, తస్య నగరి క అతని యొక్క నగరము అంటే రాజధాని, క అంటే ఏది. రాజహంస మగధరాజ తస్య నగరి పుష్పపురి. రాజహంస అంటే రాజహంసుడు, మగధరాజ అంటే మగధరాజు,
తస్య నగరి అతని యొక్క నగరము అంటే రాజధాని, పుష్పపురి అంటే పుష్పపురము. నెక్స్ట్ 5th క్వశ్చన్ ధర్మపాలస్య కతి పుత్రాః తేచకే. ధర్మపాలస్య అంటే ధర్మపాలునికి కతి అంటే ఎంతమంది, పుత్రాః కుమారులు, తేచకే వారు ఎవరు. ధర్మపాలుడు అంటే ఎవరు, రాజహంసుని యొక్క మిత్రుడు, స్నేహితుడు. ఇతనికి ఎంతమంది కుమారులు, వారెవరు అనేది క్వశ్చన్ అనమాట. ధర్మపాలస్య త్రయః పుత్రాః తేచ సుమంత్రః సుమిత్రః కామపాలః. ధర్మపాలస్య ధర్మపాలునికి త్రయః అంటే ముగ్గురు, పుత్రాః అంటే కుమారులు, తేచ వారు, సుమంత్రః సుమంత్రుడు, సుమిత్రః సుమిత్రుడు, కామపాలః అంటే కామపాలుడు. నెక్స్ట్ 6th క్వశ్చన్ మానసారః కథం గదాం ప్రాప్తవాన్. మానసారః అంటే మానసారుడు అంటే రాజహంసుని యొక్క శత్రువు. మానసారః మానసారుడు కథం ఏ విధంగా, గదాం గదను, ప్రాప్తవాన్ పొందెను. ఆన్సర్ మానసారః శివానుగ్రహేణ గదాం ప్రాప్తవాన్. మానసారః మానసారుడు శివానుగ్రహేణ శివుని యొక్క అనుగ్రహంతో గదాం గదను, ప్రాప్తవాన్ అంటే పొందెను. 7th క్వశ్చన్ వెంకట్రావస్య పిత కహ. వెంకట్రావ అంటే వెంకట్రావు అనేవాడు ఒక వైద్యుడు. వెంకట్రావస్య వెంకట్రావు యొక్క పిత అంటే తండ్రి, ఫాదర్, కహ అంటే ఎవరు. వెంకట్రావస్య పిత సుబ్బయ్య శాస్త్రి. వెంకట్రావు అనే డాక్టర్ యొక్క పిత తండ్రి సుబ్బయ్య శాస్త్రి అన్నమాట. నెక్స్ట్ 8th క్వశ్చన్ ప్రభుత్వ చికిత్సాలయే నియోగేనాగత బిషగంగన కా. ప్రభుత్వ చికిత్సాలయే, ప్రభుత్వం అంటే గవర్నమెంట్, చికిత్సాలయం అంటే ఆసుపత్రి అంటే హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో నియోగేనాగత నియమింపబడటానికి వచ్చినటువంటి బిషగంగన వైద్యురాలు కా ఎవరు. ఆన్సర్ ప్రభుత్వ చికిత్సాలయే నియోగేనాగత బిషగంగన మంజుహాసిని. అంటే ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్గా నియమింపబడటానికి వచ్చినటువంటి ఆవిడ మంజుహాసిని. లాస్ట్ క్వశ్చన్ 9వ క్వశ్చన్ మంజుహాసిని కా అంటే మంజుహాసిని ఎవరు. ఆన్సర్ మంజుహాసిని బిషగంగన. అంటే మంజుహాసిని ఎవరంటే బిషగంగన అంటే వైద్యురాలు అంటే డాక్టర్ అన్నమాట. ఇది స్టూడెంట్స్ ఇప్పుడు మనం 8వ క్వశ్చన్ గురించి తెలుసుకున్నాం కదా. వితౌట్ చాయిస్గా ఈ 9 క్వశ్చన్లు నేర్చుకుంటే ఈ 9 క్వశ్చన్ల నుంచి మనకి 3 క్వశ్చన్లు వస్తాయి. ఈచ్ క్వశ్చన్కి 2 మార్కులు, 3 × 2 6 మార్క్స్ అనమాట. స్టూడెంట్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియోని మీరు చూసి అంటే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి అంటే ఈ వీడియోస్ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.